ఇమాజిన్ మీరు ఒక ఎల్ఈడిని ఆన్ చేయాలి, మోటార్ని ఆఫ్ చేయాలి, సెన్సార్ సిగ్నల్ రీడ్ చేయాలి, ఇంటరప్ట్ క్లియర్ చేయాలి. మైక్రో కంట్రోలర్లో ఇవన్నీ ఎలా కంట్రోల్ చేస్తాం? ఆన్సర్ ఇస్ బిట్ మ్యానిపులేషన్. ఎంబెడెడ్ సిస్టమ్స్లో ఇది వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాక్టికల్ కాన్సెప్ట్స్. ఇంటర్వ్యూలో కూడా థియరీ కన్నా రియల్ టైమ్ యూసేజ్ ఎక్కువ అడుగుతున్నారు. సో టుడే మనం బిట్ వైజ్ ఆపరేషన్స్ అండ్ బిట్ మ్యానిపులేషన్స్ని సింపుల్గా ప్రాక్టికల్ ఎగ్జాంపుల్స్తో అర్థం చేసుకుందాం. ఫస్ట్ మనం బిట్ వైజ్ ఆపరేషన్ అంటే ఏంటో తెలుసుకుందాం. కంప్యూటర్కి డెసిమల్ వాల్యూస్ అర్థం కావు. కంప్యూటర్ ఓన్లీ బిట్స్ అంటే 0 and 1 మాత్రమే అర్థం చేసుకోగలదు. సో CPU ఇండివిజువల్ బిట్స్ మీద ఆపరేషన్ పర్ఫామ్ చేస్తే అది బిట్ వైజ్ ఆపరేషన్. ఈ ఆపరేషన్స్ చాలా ఫాస్ట్గా ఎగ్జిక్యూట్ అవుతాయి, ఎందుకంటే CPU డైరెక్ట్ బైనరీ లెవెల్లో వర్క్ చేస్తుంది. ఇప్పుడు బిట్ మ్యానిపులేషన్ అంటే ఏంటో తెలుసుకుందాం. బిట్ వైజ్ ఆపరేషన్స్ యూజ్ చేసి స్పెసిఫిక్ బిట్స్ని కంట్రోల్ చేయడాన్ని బిట్ మ్యానిపులేషన్ అంటారు. సింపుల్గా చెప్పాలి అంటే రిజిస్టర్లో ఉన్న పర్టికులర్ బిట్ని ఆన్ చేయడం, ఆఫ్ చేయడం, టాగల్ చేయడం లేదా చెక్ చేయడం వితౌట్ డిస్టర్బింగ్ ద రిమైనింగ్ బిట్స్. ఎంబెడెడ్ సిస్టమ్స్లో ఇది చాలా ఇంపార్టెంట్ బికాజ్ ఎవ్రీ బిట్కి సపరేట్ హార్డ్వేర్ మీనింగ్ ఉంటుంది. ఇప్పుడు బిట్ వైజ్ ఆపరేషన్స్లో ఉన్న టైప్స్ని తెలుసుకుందాం. బిట్ వైజ్ ఆపరేషన్స్లో మేజర్గా 6 టైప్స్ ఉంటాయి. అవి అండ్, ఆర్, XOR, నాట్, లెఫ్ట్ షిఫ్ట్ అండ్ రైట్ షిఫ్ట్. ఫస్ట్ ఒక్కొక్కటిగా తెలుసుకుందాం. ఫస్ట్ థింగ్ బిట్ వైజ్ అండ్ ఆపరేటర్లో బోత్ బిట్స్ 1 ఉంటే మాత్రమే రిజల్ట్ 1 వస్తుంది. మోస్ట్లీ చెక్కింగ్ అండ్ మాస్కింగ్ కోసం యూస్ చేస్తారు. సపోజ్ ఒక స్విచ్ ప్రెస్ చేసినా, సెన్సార్ యాక్టివ్గా ఉన్నా, యూఆర్ట్ డేటా రెడీగా ఉందా అనేవి చెక్ చేయడానికి అండ్ యూస్ చేస్తారు. ఇప్పుడు బిట్ వైజ్ ఆర్ గురించి తెలుసుకుందాం. ఆర్ ఆపరేటర్లో మినిమం 1 బిట్ 1 ఉంటే అవుట్పుట్ 1 వస్తుంది. మోస్ట్లీ సెట్టింగ్ బిట్స్ కోసం యూస్ చేస్తారు. సపోజ్ ఎల్ఈడి ఆన్ చేయాలి, టైమర్ ఎనేబుల్ చేయాలి, మోటార్ యాక్టివేట్ చేయాలి అన్నప్పుడు ఈ బిట్ వైజ్ ఆర్ అనేది యూస్ చేస్తారు. ఆ స్పెసిఫిక్ బిట్ని 1 చేయడానికి ఆర్ యూస్ చేస్తారు. ఇప్పుడు బిట్ వైజ్ XOR గురించి తెలుసుకుందాం. XOR ఆపరేటర్లో బిట్స్ డిఫరెంట్ ఉంటే అవుట్పుట్ 1 వస్తుంది, సేమ్ ఉంటే అవుట్పుట్ 0 వస్తుంది. మోస్ట్లీ టాగ్లింగ్ కోసం యూస్ చేస్తారు. ఎల్ఈడి బ్లింకింగ్, స్టేట్ చేంజ్, హార్ట్ బీట్ ఇండికేటర్స్, క్లాక్ పల్స్ జనరేషన్ ఇలాంటి ప్లేసెస్లో XOR యూస్ చేస్తారు. ఇప్పుడు బిట్ వైజ్ నాట్ గురించి తెలుసుకుందాం. నాట్ ఆపరేటర్ ఎవ్రీ బిట్ని రివర్స్ చేస్తుంది. అంటే 1ని 0 చేస్తుంది, 0ని 1 చేస్తుంది. మోస్ట్లీ క్లియరింగ్ బిట్స్ కోసం యూస్ చేస్తారు. సపోజ్ రిలే ఆఫ్ చేయాలి ఆర్ ఇంటరప్ట్ క్లియర్ చేయాలి, అప్పుడు టార్గెట్ బిట్ని క్లియర్ చేయడానికి నాట్ యూస్ చేస్తారు. ఇప్పుడు లెఫ్ట్ షిఫ్ట్లో బిట్స్ లెఫ్ట్ సైడ్కి మూవ్ అవుతాయి. యూజువలీ మాస్క్స్ క్రియేట్ చేయడానికి యూస్ చేస్తారు. GPIO కంట్రోల్, UART సెట్టింగ్స్, టైమర్ కాన్ఫిగరేషన్, ఆల్మోస్ట్ ఎవ్రీ ఎంబెడెడ్ రిజిస్టర్ కాన్ఫిగరేషన్లో లెఫ్ట్ షిఫ్ట్ ఉంటుంది. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్గా రైట్ షిఫ్ట్ గురించి తెలుసుకుందాం. రైట్ షిఫ్ట్లో బిట్స్ రైట్ సైడ్కి మూవ్ అవుతాయి. మోస్ట్లీ డేటా ఎక్స్ట్రాక్షన్ కోసం యూస్ చేస్తారు. ADC సెన్సర్ వాల్యూస్, కమ్యూనికేషన్ ప్యాకెట్స్, స్టేటస్ రిజిస్టర్స్ రిక్వైర్డ్ బిట్స్ ఎక్స్ట్రాక్ట్ చేయడానికి రైట్ షిఫ్ట్ యూస్ చేస్తారు. ఇప్పుడు మోస్ట్ ఇంపార్టెంట్ బిట్ మ్యానిపులేషన్ యాక్షన్స్ గురించి తెలుసుకుందాం. అవి సెట్, క్లియర్, టాగిల్ అండ్ చెక్. వీటి గురించి క్లియర్గా తెలుసుకుందాం. ఇప్పుడు ఫస్ట్ వన్ సెట్, అంటే అది పెరిఫెరల్ ఎనేబుల్. సెట్ ఆపరేషన్ మోస్ట్లీ హార్డ్వేర్ని ఆన్ చేయడానికి యూస్ చేస్తారు. ఎల్ఈడి ఆన్ చేయాలి అన్నా, లేదా యూఆర్ట్ ఎనేబుల్ చేయాలి అన్నా, లేదా టైమర్ స్టార్ట్ చేయాలి అన్నప్పుడు టార్గెట్ బిట్ని సెట్ చేస్తారు. యూజువల్లీ ఇక్కడ ఆర్ ఆపరేటర్ యూస్ చేస్తారు. నెక్స్ట్ బిట్ మ్యానిపులేషన్ ఇస్ క్లియర్.
ఇది డిసేబుల్ హార్డ్వేర్. క్లియర్ ఆపరేషన్ హార్డ్వేర్ని ఆఫ్ చేయడానికి యూస్ చేస్తారు. మోటార్ స్టాప్ చేయాలి, ఇంటరప్ట్ క్లియర్ చేయాలి, రిలే డియాక్టివేట్ చేయాలి అన్నప్పుడు టార్గెట్ బిట్ని క్లియర్ చేస్తారు. మోస్ట్లీ అండ్ ప్లస్ నాట్ కాంబినేషన్ని యూజ్ చేస్తారు, అంటే నాండ్ అన్నమాట. నెక్స్ట్ థర్డ్ బిట్ మ్యానిపులేషన్ ఇస్ టాగిల్. బ్లింకింగ్ అండ్ స్టేట్ చేంజ్ కోసం వాడతారు. టాగిల్ ఆపరేషన్ కంటిన్యూస్ స్టేట్ చేంజ్ కోసం యూజ్ చేస్తారు. ఎల్ఈడి బ్లింకింగ్, రోబోట్ డైరెక్షన్ ఆల్టర్నేట్ చేయడం లేదా హార్ట్ బీట్ ఇండికేషన్ చేయడం ఇలాంటి ప్లేసెస్లో XOR యూజ్ చేస్తారు. అండ్ ద లాస్ట్ అండ్ ఫైనల్ బిట్ మ్యానిపులేషన్ చెక్, హార్డ్వేర్ స్టేటస్ రీడింగ్. చెక్ ఆపరేషన్ హార్డ్వేర్ కరెంట్ స్టేటస్ రీడ్ చేయడానికి యూజ్ చేస్తారు. సెన్సార్ యాక్టివ్గా ఉందా, స్విచ్ ప్రెస్ చేశారా, డేటా రెడీగా ఉందా ఇలాంటి కండిషన్స్ చెక్ చేయడానికి అండ్ మాస్కింగ్ యూజ్ చేస్తారు. ఇప్పుడు రియల్ టైమ్ ఎంబెడెడ్ అప్లికేషన్స్ ఏంటో చూద్దాం. కార్స్లో ఎయిర్ బ్యాగ్స్, ఏబిఎస్ బ్రేకింగ్, ఇండికేటర్స్ ఇవన్నీ బిట్ లెవెల్ కంట్రోల్తోనే వర్క్ అవుతాయి. రోబోటిక్స్లో మోటార్స్, సెన్సర్స్, డైరెక్షన్ కంట్రోల్ ఆల్ యూస్ బిట్ మ్యానిపులేషన్. స్మార్ట్ అగ్రికల్చర్లో సాయిల్ సెన్సర్ డ్రై అని డిటెక్ట్ చేస్తే వాటర్ పంప్ని ఆన్ చేస్తారు యూజింగ్ బిట్ కంట్రోల్. ఇండస్ట్రియల్ ఆటోమేషన్లో ఎమర్జెన్సీ స్టాప్ సిస్టమ్స్ కూడా బిట్ మ్యానిపులేషన్తో వర్క్ అవుతాయి. అసలు ఎంబెడెడ్ ఇంజనీర్స్ బిట్ మ్యానిపులేషన్ని ఎందుకు యూజ్ చేస్తారు? ఎంబెడెడ్ సిస్టమ్స్లో మెమొరీ లిమిటెడ్గా ఉంటుంది, స్పీడ్ చాలా ఇంపార్టెంట్ అండ్ హార్డ్వేర్ డైరెక్ట్గా కంట్రోల్ చేయాలి. సో హై లెవెల్ ఆపరేషన్స్ కన్నా బిట్ లెవెల్ కంట్రోల్ చాలా ఎఫిషియంట్. బిట్ మ్యానిపులేషన్ ఫస్ట్ డిఫికల్ట్ అనిపించవచ్చు, బట్ వన్స్ హార్డ్వేర్ సైడ్ అర్థమైతే యూ విల్ రియలైజ్ దిస్ ఈజ్ ద లాంగ్వేజ్ ఆఫ్ ఎంబెడెడ్ సిస్టమ్స్. నెక్స్ట్ వీడియోలో ట్రికీ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అండ్ రియల్ సినారియోస్ సాల్వ్ చేద్దాం. సబ్స్క్రైబ్ టు కాంపిటీషన్ వర్స్.